భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఆ భూమి చుట్టూ మనుషులు తిరుగుతున్నారు. ఎంత ఎక్కువ భూమి ఉంటే అంతిలువ అన్నట్టు భూమిని సంపాదించుకుంటా పోతున్నారు. ఈ భూమి సంపాదన పోటీలా పేదోడు పేదోని తీరుగానే ఉండి పెద్దోడు ఇంకింత పెద్దగా అవుతున్నాడు. అది ఎప్పటి నుంచో జరుగుతున్నది కానీ ఇప్పుడు తెలంగాణలో ఎంపీ రఘునందన్ రావు అన్న భూముల ముచ్చట మీద చర్చ నడుస్తున్నది. ఆ ముచ్చట్లేందనేది ఒకసారి చూద్దాం పాండ్రి. మెదక్ ఎంపీ బీజేపీ పార్టీ లీడర్ రఘునందన్ రావు ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గంలో 84 ఎకరాల భూమి కొన్నాడట. అయితే అది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూమి. దాన్ని రఘునందన్ రావు ఎట్లా తీసుకుంటాడు? అధికారులను మేనేజ్ చేసి సర్కార్ రూల్స్ ను సత్కిల పడేసి మాయ చేసి పేదల భూములు కొట్టేసిండు అన్నట్టు రఘునందన్ రావు లాయర్ కాబట్టి ఆ భూముల మీద వార్తలు రాసిన వాళ్ళకు ప్రచారాలు చేసిన వాళ్ళకు నోటీసులు ఇస్తా అని బెదిరిస్తున్నాడని, ఇవి అసైన్ భూములే అనే సాక్ష్యంగా లావాని పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయని, అవి ఒడ్డెర కులస్తులే అన్నట్టు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. తను ఉన్న భూమికి చుట్టూ ఫెన్సింగ్ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. అయితే ఆ భూముల మీద రఘునందన్ రావు ఓ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటా, నేను చట్ట ప్రకారమే కొన్నా, ఆ భూముల పంచాది కోర్టుకు కూడా ఎక్కింది, కోర్టు తీర్పు చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది, నేను సంగారెడ్డిలో ఉన్న భూమి అమ్మి మా ఊరు పక్కకు కొన్నా అని చెప్తున్నాడు. మరి వచ్చిన వార్తలలో ఉన్న నిజం ఎంత? అసలు అవి పేదల భూములేనా లేకుంటే సోషల్ మీడియాలో వచ్చినట్టు రఘునందన్ రావు కొట్టేసిన భూములా అనేది సర్కార్ ఓ కమిటీ వేసి తేల్చాలి. బీదలు బాగుపడాలని వెనకట కాంగ్రెస్ సర్కార్ వంచిన భూములు ఒకవేళ బీదలయ్యే అని తేలితే మళ్ళా వాళ్ళకే వంచాలని కోరుతున్నారు రఘునందన్ రావు భూముల ముచ్చట తెలిసిన పబ్లిక్.